ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. నిన్నటి పారాయణంలో మనం పరశురాముడి దగ్గరికి 2 జింకలు వచ్చి అవి మానవ భాషలో మాట్లాడుకుంటూ ఉండడం, అగస్త్యాశ్రమం వెళ్ళి అక్కడ మునుల దగ్గర కృష్ణ మంత్రోపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అని చెప్పడం జరిగింది. అది విన్న పరశురాముడు తెల్లబోయి 2 జింకలు నా గురించి మాట్లాడుకుంటున్నాయని, వాటిని నా గురించి మీకెలా తెలుసు, ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు అవి వాటి గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాయి. జింక తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. నేను ఒకప్పుడు సుశర్మ అనే బ్రాహ్మణుడిని. వేదం బాగా చదువుకున్నాను. బ్రాహ్మణ జన్మ అయిన కారణానికి బాగా పిరిగితనం ఉండేది. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్లడంలో చీకటి పడిపోయి దారి తప్పాను. క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ వెడుతుంటే ఒక పెద్ద పులి జింకని తరిమి నోట కరుచుకుని పరుగిట్టికి వెళ్ళింది. కంఠం పట్టుకుని వెళుతున్న పెద్ద పులిని నేను చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది. పులి నోట్లో ఉన్న జింకని స్మరిస్తూ రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కుని మరణించాను. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కాబట్టి దర్భలు చేత పట్టుకుని వేదం చదువుకుని బ్రాహ్మణుడిగా బ్రహ్మచారిగా మరణించాను కనుక విశేష స్మృతి ఉంది. ఆ విశేష స్మృతి వల్ల ఎవరు ఏ రూపంలో ఉన్నా తెలుసుకోగలను. వాళ్ళ కోరిక నాకు తెలుస్తుంది. నీవు అగస్త్యాశ్రమం వెళ్ళి కృష్ణ మంత్రోపదేశం పొంది జపం చేస్తే దర్శనం అవుతుంది అని చెప్పింది. అందుకే ఆసనం అయినటువంటి ఆ సమయంలో మనం ఏది మనసులో ఉంచుకుంటామో అదే రకంగా పుడతాము అని చెప్తూ ఉంటారు. అందుకే భగవంతుని స్మరించుకుంటూ ఉంటే మోక్షం పొందుతాం. కాబట్టి అంతేగాని ఈ వేసిన డబ్బు బ్యాంకులో ఉండిపోయింది, పిల్లలు సరిగ్గా చూసుకుంటారో లేదో, వాళ్ళకి అందుతుందో లేదో, ఈ లాకర్లో నగలు ఉండిపోయాయి, లేకపోతే ఈ బట్టలన్నీ కొత్తవి కట్టుకున్నవి ఇంకా లేదు, అవన్నీ ఉంచుతారా, ఎవరికైనా దానం చేసేస్తారా, ఈ ఇల్లు ఎవరికి అమ్ముతారు, ఎంతకు అమ్ముతారు అని ఇవే ఆలోచనలతోటి కనుక తన మరణ సమయంలో కనుక అనుకుంటూ ఉన్నారనుకోండి, అది మళ్ళీ జన్మలో ఉంటూ ఆ ఆలోచనలతోటే, ఆ డబ్బు యావతోటే, అదే విశేషాలతోటే పుడతారు. కాబట్టి ఎంత వీలైతే అందుకనే మొదటి నుంచి బాల్యం నుంచే పరమాత్ముడిని స్మరించుకుంటూ ఉండడం. గంటల తరబడి పూజ గదిలో కూర్చోక్కర్లేదండి. మనం ఆడవాళ్ళం ఉన్నామనుకోండి, కూర తరుక్కుంటూ కాసేపు నామం చేసుకోవడం. ఆ కుక్కర్ తీసి ఎత్తి పెడుతున్నాం అనుకోండి, అమ్మయ్య అనుకోకుండా సాయిరామనో, రామ అనో, కృష్ణ అనో, ఈశ్వర అనో అనుకున్నాం అనుకోండి, అదో పుణ్యం లభిస్తుంది. అలాగే మగవాళ్ళు ఆ స్కూటర్ స్టాండ్ తీస్తూనో, కారు పార్కింగ్ చేస్తూనో, వెనక్కి తిరుగుతూనో, అసలు ఈ మొన్ననే మీకు మెసేజ్ ఒకటి పెట్టాను. హలో అనుకోవడం ఎందుకండి, ఫోన్ తీయగానే మనకి ఇష్టమైన దేవాన్ని హరే రామనో, సాయిరామనో అనుకుంటే సరిపోతుంది. చేసిన వాళ్ళు ఎవరు అన్నది మనకి ఫోను మీద పేరు వచ్చేస్తుంది కదా. అటువంటప్పుడు సాయిరామ్ అనుకుంటూ ఫోన్ తీసామనుకోండి, ఒక భగవంతుడి పేరు స్మరించినటువంటి పుణ్యాన్ని కాస్త వేస్తాడు. అంతేగాని హలో అండి, హాయ్ అండి అండం తగ్గించండి అని చెప్పి ఒక చిన్న కుర్రవాడు చెప్పాడు. అది బాగుంది అనిపించింది నాకు కూడా. కాబట్టి వీలైనంత మట్టికి, అంటే ఎవరో ఏదో నవ్వుకుంటారు అనుకోకండి, 2 సార్లు అన్న తర్వాత వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు ఫోన్ తీస్తే హలో అనరు, సాయిరామ్ అంటారు అని అనుకుంటారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా, తప్పు కాదు కదా మనం చేస్తున్నది. కాబట్టి మనకి మరణ సమయంలో మనం ఎప్పుడూ భగవంతుడి నామం, ఎప్పుడూ అంటే మనకి తెలిసి జరుగుతూ ఉంటే, లేదు సడన్గా అనుకోకుండా అయిపోయింది అనుకోండి, అది మరీ అదృష్టం, పువ్వులా రాలి పడిపోతాయి. కాబట్టి ఈ జింక కృష్ణ మంత్రోపదేశం పొంది జపం చేస్తే దర్శనం అవుతుంది ఆయనకి, నువ్వు అగస్త్యాశ్రమానికి వెళ్ళు అని చెప్పింది. అలాగే అగస్త్యాశ్రమం పెడతాను అని ఆయన బయలుదేరితే ఆ వెనక జింకలు బయలుదేరాయి. ఆశ్రమం వెళ్ళి ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ సాక్షాత్కారం అయ్యి నీకు ఏం కావాలి అని అడిగాడు ఆయన. అడిగితే నాకు ఏమీ కోరిక లేదు, మీ దర్శనం కావాలి అనుకున్నాను, చాలు అంతే అన్నాడు. దేవతలు ప్రత్యక్షమైతే వరాలు అనుగ్రహించకుండా ఉండరు. ఇవాల్టి నుండి నేను కూడా నీలోకి ఆవేశిస్తున్నాను. దానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసే రోజు వస్తుంది. నీవు రాముని నిలదీస్తావు. ఆయనకు నీ చేతిలోని విష్ణుచాపం అందించగానే రాముడెవరో తెలుస్తుంది. అప్పుడు నేను నీలో నుండి అంతర్ధానమవుతాను. నీ తేజస్సు క్షయమయ్యి ఒకచోట పర్వతం మీద స్థిరంగా కూర్చుంటావు అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. కృష్ణావతారం కింద కనిపించి ఆయనకి నీకు నా అవసరం ఉందని కృష్ణుడు కూడా ప్రవేశించాడు ఆయన యందు.
శివుడు కూడా అంతకుముందు ప్రవేశించాడని తెలుసుకున్నాం కదండి. కాబట్టి శివ తేజస్సు విష్ణు తేజస్సు ప్రవేశించాయి ఆయనలోకి. 2 తేజస్సులతో కూడిన వాడై ఇంటికి వెళ్ళి తండ్రి అయిన జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకనాడు జమదగ్ని అంటే పరశురాముడి తండ్రి, జమదగ్ని మహర్షి భార్యను పిలిచి అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకుని రమ్మని అన్నాడు. ఆమె ఒక పాత్ర పట్టుకుని నీళ్ళకి వెళ్ళింది. అక్కడ పూర్వం కాలువల దగ్గరే కదండి నీళ్లు తెచ్చుకునేది, ట్యాపులు అవి ఉండవు కదా. వెళ్ళేసరికి అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు మెడలో పూలమాలలు వేసుకుని తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుని రూపం చూసి ఎంత బాగున్నాడో అని ఆయన చేస్తున్న జలక్రీడలను తమకంతో చూస్తూ ఉండిపోవడంతో భర్తకి నీటి పాత్ర తీసుకుని వెళ్ళడం ఆలస్యమైపోయింది. భయపడుతూ భర్త దగ్గరికి నీళ్ళ పాత్ర తీసుకుని వెళ్ళింది. మహర్షి భార్యని చూస్తూనే గమనించాడు. మానసిక వ్యభిచారం చేసి నీవు నా భార్యగా ఉండడానికి తగవు, నిన్ను నా భార్య స్థానంలో ఉంచుకుని గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని కోపగించుకున్నాడు. మానసికంగానైనా ఎవరినైనా మనసులో తలుచుకుంటే అది మానసిక వ్యభిచారం అవుతుంది అన్న విషయాన్ని మనకి పురాణాలలో తెలిపారు. కాబట్టి పరస్త్రీలనందరినీ కంచి కామాక్షి అమ్మవారి కింద, పరపురుషులనందరినీ ఆ ఈశ్వరుడి కింద, తండ్రి కింద మనం కనుక అనుకున్నాం అనుకోండి, ఇక ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి పాపాలు మనకు చుట్టుకో. కాబట్టి ఆయన అలా అన్నాడు, మానసిక వ్యభిచారం చేసిన దానివి కాబట్టి నా భార్యగా ఉండడానికి వీలు లేదు, నా భార్య స్థానంలో ఉంచుకుని గృహస్థాశ్రమంలో ఉంచడం కూడా కుదరదు అనేసి వెంటనే ఆ కోపంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక్కొక్కసారి తెలియదు. ఎంత ఋషులైనా ఎంత వాళ్ళైనా అదే చూడండి, డబ్బు ఎంతున్నా సంస్కారం లేకపోతే మనిషి మనిషిలా ఉండడు, చదువు ఎంతున్నా సంస్కారం లేకపోతే మనిషి ఆ చదువు కూడా ఎందుకు పనికిరాదు అంటూ ఉంటారు. అలాగా ఈయన వెంటనే ఆ కోపంతో ఏం చేశారు అంటే 5 కొడుకులను వరుసగా పిలిచి పెద్దవాడైన రమణవంతుని వద్ద నుండి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేయమని అన్నాడు. పెద్ద కొడుకు నాకు జన్మనిచ్చిన తల్లి, పరదేవతా స్వరూపం, ఆమెను చంపను అన్నాడు. పెద్దవాడు తల్లిని చంపను, ఆవిడ పరదేవతా స్వరూపం అనేసరికి రెండవవాడు సుశేటుని పిలిచి చంపమని అన్నాడు. అతను చంపనన్నాడు. ఇక మూడవవాడు వసువుని పిలిచాడు, 4వవాడు విశ్వావసుని పిలిచాడు, చంపమని అడిగాడు. వాళ్ళు చంపమన్నారు. అనేసరికి అతనికి కోపం వచ్చి మీ నలుగురు నా మాట వినలేదు కనుక ఈ అరణ్యంలో చెట్లు మృగాలుగా అయిపోండి అని శాపం ఇచ్చాడు. వెంటనే వాళ్ళు చెట్లుగా మృగాలుగా మారిపోయారు. ఇంకా ఆఖరికి ఉన్నది 5వవాడైన భార్గవరాముడిని పిలిచారు. మీ అమ్మను సంహరించు అని అన్నాడు. అతడు వెంటనే కత్తి తీసి తల్లి తల నరికేశాడు. ఆమె తల ఊడి కింద పడిపోయింది. తండ్రి ప్రసన్నుడై నేను చెప్పిన పని చేశావు, చాలా సంతోషిస్తున్నాను, నీకు ఏం వరాలు కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. వెంటనే అతను అన్నాడు, భార్గవరాముడు మా అమ్మ తిరిగి బతకాలి, అది నా మొదటి కోరిక, అంటే అలాగే బతికిస్తాను అన్నాడు. నా అన్నలు మళ్ళీ చైతన్యంతో మనుష్య స్వరూపాలు పొందాలి అన్నాడు. అలాగే అన్నాడు. వాళ్ళు వెంటనే మనుష్య స్వరూపాన్ని పొందారు. నాకు చిరంజీవిత్వం కావాలి అన్నాడు. చిరంజీవిత్వం కావాలి అంటే మాటలు కాదు కదండి. అలాగే ఇస్తున్నాను అన్నాడు జమదగ్ని. జమదగ్ని మహర్షి వరం వలన పరశురాముడు చిరంజీవి అయ్యాడు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. మనకి మహాభారతంలో ఖచ్చితంగా చెప్పిన ఋషి సందేశం ఇది. పరశురాముడు చంపాడు అంటే తల్లిని, తన తండ్రి శక్తి తనకు తెలుసు, వెంటనే అతను బతికించగలడు ఆయనకున్న శక్తి వల్ల అని కూడా తెలుసు. అలా కాకుండా తల్లిని చంపను అనంటే అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసినందుకు భార్య స్థానంలో ఉండకూడదు. చచ్చిపోయి మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడితో అయిపోతుంది. కాబట్టి మళ్ళీ భార్య స్థానంలో ఉండవచ్చు. తండ్రి శక్తి తెలిసి ఉన్నవాడు కనుక పరశురాముడు తల్లిని చంపాడు. అంతేగాని సామాన్యులు తండ్రికి అంత శక్తి ఉన్నప్పటికీ తల్లిని అన్నల్ని చంపకూడదు. అది మనం ఉదాహరణగా తీసుకోకూడదు. పరశురామునిలో శివకేశవుల ఆవేశం ఉంది, ఆయనకు తెలుసు కాబట్టి చంపాడు. జామదగ్ని అంటే పరశురాముడు, ఆయన చంపాడని తండ్రి చెప్పినా మనం అలా చేయకూడదు. అది అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి శక్తుల్ని బట్టి అలా చేయగలిగాడు. పరశురాముని జీవితం అనేకమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది.
ఒకసారి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉండగా పరశురాముడు దర్భలు పళ్ళు తీసుకుని రావడానికి అడవిలోకి వెళ్ళాడు. మిగిలిన అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళు బ్రాహ్మణ తేజస్తో ఉన్నారు, కానీ పిరికివాళ్ళు. వారు ఎవరికైనా ఉపకారం చేయగలరు. ఏదైనా పట్టుకుని పోతే పరమేశ్వరుడు ఉన్నాడులే, ఆయనే చూసుకుంటాడు అని ఊరుకుంటారు. కానీ పరశురాముడిది క్షాత్ర తేజస్సు. కత్తి పట్టుకుని వెంటబడతాడు. సత్యవతీదేవి కోరిన వరం వలన కలిగిన లక్షణం అని ఇంతకుముందే తెలుసుకున్నాం కదండి. మొదట్లోనే మనం ఆవిడ పాత్రలు దారుమారు చేసినందువల్ల క్షాత్ర తేజస్సుతో పుట్టాడు ఈయన. కాబట్టి కార్తవీర్యార్జునుడు అని ఆయన అడవికి వచ్చాడు. ఆయన విశేష బల సంపన్నుడు. పౌరాణిక వాజ్మయంలో అది ఎక్కడ కనబడుతుంది అంటే, రామాయణంలో ఆయన అనన్యమైన సామాన్య శక్తి చెప్పబడింది. ఆ శక్తులన్నీ దత్తాత్రేయ స్వామి పరిచయ చేసి సంపాదించాడని గురుచరిత్రలో ఉంటుంది. మనం రామాయణంలో చెప్పుకున్నాం కార్తవీర్యార్జునుడి గురించి. కాబట్టి ఆయన సహస్ర బాహువులతో ఉంటాడు. సహస్రము అంటే 1000. ఆయన నదీ తీరం కింద భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతూ ఉంటే ఒకసారి రావణాసురుడు పుష్పక విమానంలో వెడుతున్నట్ట. ఆయనకు ఒక అలవాటు. ఎవరికి? రావణాసురుడికి. ప్రదోషవేళ అయితే ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఆగి సైకతలింగం చేసి, సైకతలింగం అంటే ఇసుకతోటి లింగం చేసి పూజ చేస్తాడు. ఆయన అంతటి ఈశ్వర భక్తుడు. ఆయన ఆగి నది ఒడ్డున సైకతలింగం చేసి సంధ్యావందనం చేసుకుని దానికి ఆరాధన చేస్తున్నాడు రావణాసురుడు. అయితే ఇక్కడ కార్తవీర్యార్జునుడు జలక్రీడలాడుతున్న భార్యలకు ఒక పిచ్చి కోరిక కలిగింది. అది ఉన్నవాళ్ళకి కొన్ని కోరికలు అదొక రకమైన పిచ్చ కోరికలు కొంతమందికి వస్తూ ఉంటాయి. దానికి అర్థం ఉందా అంటే అర్థం ఉండదు. దానివల్ల ఇతరులు బాధపడతారా అంటే పర్వాలేదు, కానీ వాళ్ళ కోరిక తీరిపోవాలి అన్నట్టుగా అనుకుంటారు. తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది తెలిసినప్పటికీ కూడా అటువంటి కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కార్తవీర్యార్జుని భార్యలకు వచ్చిన పిచ్చి కోరిక ఏంటంటే, వాళ్ళు అన్నారు అతనితోటి, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు. ఓ, అది పెద్ద విషయమా అని చేతులు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళి పెరుగుతూ పెరుగుతూ, అంతే కదండి, నీళ్లు ఆపేస్తే అవుతుంది, పెరిగిపోతాయి కదా వచ్చే ప్రవాహానికి ఆపేస్తే. రావణాసురుడికి తొడల కిందకి వచ్చి పువ్వులు వేసి పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగగొట్టేసాయి. నీళ్లు తగిలితే ఇసుకతో చేసినది ఏదైనా సరే కరిగిపోతూ ఉంటుంది కదండి. ఇలాగే బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు చూడండి ఇసుక గూళ్ళు అవి చేస్తూ ఉంటారు. మళ్ళీ అలా వచ్చేసరికి అదేమో కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పువ్వులు వేసి పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగకొట్టి తీసుకుని వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా ప్రవాహం ఎందుకు పెరిగిందో కిందకు వెళ్ళి భటులను చూసి రమ్మని చెప్పి రావణాసురుడు వాళ్ళని పంపాడు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి రావణాసురుడితోటి కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పాడు. వాడే పెద్ద దూర్తుడు, వాడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు. రావణాసురుడు ఎంత బలవంతుడంటేనండి, రామాయణంలో మనం చెప్పుకున్నాం ఇది. దేవతలందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా రావణుడు వస్తే తమంత తాముగా పారిపోతే కనబెడతాడని జింకలో దుప్పిలో అన్నిటిలోకి ఒక్కొక్కళ్ళ దానిలోకి ఒక్కొక్కళ్ళు దూరిపోయాట. యమధర్మరాజుకి దూరడానికి ఏమీ కనపడకపోతే దొరికిపోయాడు. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నామని గదపెట్టి కొట్టేస్తాడేమోనని అటు ఇటు చూస్తే ఒక కాకి కనబడిందిట. అందులోకి దూరి పారిపోయి, ఓ కాకి, రావణుడు వచ్చి నన్ను బాధ పెట్టకముందే నువ్వు కనబడ్డావు కనుక నీలో దూరిపోయాను అని చెప్పేసి రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పాడు. చెప్పి అప్పుడు అతను అన్నాడు, ఎక్కడైనా తద్దినం పెట్టిన పిండాన్ని కాకి ముట్టుకుంటేనే పితృదేవతలు తరిస్తారు, కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఆ వరం ఇస్తున్నాను. అది కాక నీకు అనారోగ్యంతో చనిపోయేటటువంటి పరిస్థితి రాదు. అందుకే చూడండి, కాకులు ఎప్పుడు రోగంతో ఉన్నట్టుగా, అదే ఏ కరెంటు షాక్లు తగిలో అలా చచ్చిపోతాయి తప్పితే అవి ఏమిటో తీసుకుని పోయినట్టుగాను రెక్కలు ఊడిపోయినట్టుగాను అలాంటివి ఏమి ఉండవు. అది యమధర్మరాజు ఒక వరం అన్నమాట వాటికి ఇచ్చినది. కాబట్టి ఆ పిండాన్ని కూడా కాకులు గోడ మీద పెట్టినప్పుడు ముట్టుకుంటే అవి అమ్మయ్య పితృదేవతలు తిన్నారు అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు. అది తినేంత వరకు చూస్తూ ఉంటారు. అది యమధర్మరాజు వరకు కాకికి ఇచ్చిన వరం. అయితే ఇక్కడ ఈ వరం గురించి ఎందుకు చెప్పుకున్నాం? రావణాసురుడు అంటే దేవతలందరికీ అంతటి భయం.
అటువంటి రావణుడు కార్తవీర్యార్జును మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంత బలవంతుడు, అంత భయంకరమైన వాడు కార్తవీర్యార్జును మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు యుద్ధం చేయలేదు. నేను నా భార్యలతో క్రీడలాడుతుంటే ఎవర్రా అడ్డు వచ్చింది అని పట్టుకుని తీసుకువెళ్ళి కారాగారంలో పడేశాడు. అంటే రావణాసురుణ్ణే బంధించగలిగాడు అంటే ఇతను ఇంకెంత బలవంతుడో చూడండి. అందులో పడి ఉన్నాడు రావణుడు. కాబట్టి కార్తవీర్యార్జున శక్తి మనం ఊహ చేసుకోవచ్చు. ప్రజాపతి పులస్త్య బ్రహ్మగారు. పులస్త్య బ్రహ్మగారు ఎవరండి? రావణాసురుడు తాతగారు. మనవణ్ణి ఎలా విడిపించుకోవాలి అని చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకువచ్చి, రావణుడు నా మునిమనవడు, వదిలిపెట్టమని అడిగితే, ఆ విషయం నాకు తెలియదు, నేను నా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు, అందుకని కారాగారంలో పడేశానని చెప్పి తలుపు తీసి వాడిని వదిలివేయమని అన్నాడు. 1000 చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడు అంత శక్తిమంతుడు. చూడండి, విధి అని ఒకటి ఉంటుంది చూసారా? అంత శక్తిమంతుడికి విధి తిరగబడింది అనుకోండి, ఏమవుతుంది అన్నది మనం చెప్పలేం. కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు? అడవికి వచ్చాడు. అప్పుడే ఆయనకు ఆకలి దాహం వేశాయి. అక్కడ ఎవరున్నారా ఈ ఆకలి తీరడానికి దాహం తీరడానికి అని వెతుక్కుంటూ వెడితే అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో రేణుకాదేవి, జమదగ్ని, మిగిలిన నలుగురు కుమారులే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ప్రభువుని, వేటకి వచ్చాను, ఆకలి వేస్తోంది, ఆతిథ్యం ఇవ్వమని అన్నాడు. అతిథికి లేదు అనకూడదని తమ వద్ద ఉన్న హోమానికి పాలు ఇచ్చే ధేనువుని పిలిచి, ఈ ధేనువు ఏదైతే అది ఇస్తుంది అన్నది మనం రామాయణంలో తెలుసుకున్నాం. విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇవ్వడానికి వశిష్ఠదేవుడు కామధేనువు చేత సూచించజేసినట్లుగా చెప్పుకున్నాం. దాని గురించి ఆ ధేనువే కావాలని చెప్పి విశ్వామిత్రుడు వాళ్ళందరికీ శాపాలు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ అది తిరగబడేసరికి పెద్ద తపస్సు చేసి రాజర్షి మహర్షి అనిపించుకోవడం, అవన్నీ కూడా చదువుకున్నాం కదండి మనం. ఇక్కడ కూడా అలాగే అయింది. ఏమైంది? కామధేనుని పిలిచి వీళ్ళందరి ఆకలి తీరడానికి ఆతిథ్యం ఇవ్వడానికి పదార్థాలని జమదగ్ని రాసులుగా సృజించమని అన్నాడు. కామధేనువు వెంటనే ఇచ్చేసింది. అవన్నీ తిన్నారు. రాచబుద్ధి కదా. రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు ఒకప్పుడు తాను రాజ్యం చేసే రోజులలో నేను రత్నహారీచ పార్థివ అని కామధేనువుని తీసుకుపోతాను అని చెప్పుకున్నాడు. కానీ ఇక్కడి రాజు లోకంలో అందమైనది విలువైంది కనపడితే నాది అని పట్టుకుని పోతూ ఉంటాడు. కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు అసలు. వాళ్ళని అడిగేదేమిటి? ధేనువు రాజునైన నాదే, హోమం చేసుకోవడానికి ఆయనకెందుకు, ఎంతమందికైనా అన్నం పెట్టగల కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకుని రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. జమదగ్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలడు. కానీ బ్రాహ్మణ తేజస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికి ఉపయోగపడాలి, కానీ పాడు చేయడానికి వాడకూడదు. జమదగ్ని శపించక సహనం పట్టి ఉన్నాడు. కామధేనువుని ఎత్తుకుని పోతున్నాడు. అసలు ఒక దేశం కానీ ఇల్లు కానీ పాడైపోతోంది అనడానికి గుర్తు ఏంటంటేనండి, ప్రయత్నపూర్వకంగా గోవులను వేధించడం. ఆవు కనపడితే చాలు కొడుతూ ఉంటారు. ఇళ్ళ దగ్గరకు వచ్చి పూల మొక్కల దగ్గర బయట వేసుకున్నవి ఏవైనా ఉంటే సర్రమని ఇటుక పట్టుకుని కొడుతూ ఉంటారు. కొంతమంది కర్రెచ్చు కొట్టేస్తూ ఉంటారు. అది కొంచెం హై అంటుంటేనే వెళ్ళిపోతూ ఉంటాయి. అవి భయపడుతూనే ఉంటాయి. బయట ఆవులు కదండి. అసలు వాటిని సంహరించడం అనేవి కూడా ఈ మధ్య మనం ఈ సెల్ ఫోన్లో చూసేస్తూనే ఉంటాం. కాబట్టి అది చాలా తప్పు. అటువంటి పిచ్చి పనులు చేస్తే అది ఇప్పుడు తెలియదు, కానీ తర్వాత వంశంలో వాళ్ళని కట్టి కుడిపేస్తూ ఉంటుంది. సర్వనాశనం అయిపోయి తీరుతూ ఉంటుంది. గోవు పరదేవతా స్వరూపం. గోవు జోలికి అస్సలు వెళ్ళకూడదు. మనకి ఓపిక ఉంటే కాస్త బియ్యం పెట్టాలి, ఓ అరటిపండు ఏదో పెట్టగలగాలి, కాస్త గంగడోలు నివరాలి, ఆ వెనకాల పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఓ ప్రదక్షిణ చేసుకోగలగాలి. ఏమీ చేయకపోతే ఓ నమస్కారం పెట్టుకున్నా చాలు. నిష్కారణంగా గోవుని కుడితే శంకరాచార్యులంతటి మహానుభావుడు ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోతే ఏం పాపం వేస్తారో అటువంటి పాపం వేస్తారు. అది వంశాన్ని కట్టి కుడిపేస్తూ ఉంటుంది. కాబట్టి దూడను వదిలి కామధేనువుని ఎత్తుకుని పోయేటప్పుడు అది ఏడుస్తూ ఉంది. కార్తవీర్యార్జునుడు ఈ కామధేనువుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది
అది దాన్ని మళ్ళీ ఎలా తిరిగి తీసుకొచ్చారు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.